చూడండి ఇక్కడ 7 గ్రహాలు వచ్చేసి నీచ స్థితి పొందే గ్రహాలు ఇక్కడ ఇచ్చానండి. ఫస్ట్ నుంచి చూడండి, శని అనే గ్రహము మేషరాశిలో నీచ స్థితి పొందుతాడు. కుజుడు అనే గ్రహము కర్కాటక రాశిలో నీచ స్థితి పొందుతారు. శుక్రుడు అనే గ్రహము కన్యా రాశిలో నీచ స్థితి పొందుతారు. సూర్యుడు అనే గ్రహము తులారాశిలో నీచ స్థితి పొందుతారు. చంద్రుడు అనే గ్రహము వృశ్చిక రాశిలో నీచ స్థితి పొందుతారు. గురువు అనే గ్రహము మకర రాశిలో నీచ స్థితి పొందుతారు. బుధుడు అనే గ్రహము మీన రాశిలో నీచ స్థితి పొందుతారు. దీనికి ఆపోజిట్గా ఇప్పుడు బుధుడు మీనరాశిలో ఉంటే ఆపోజిట్గా 7వ స్థానంలో బుధుడు అనేది ఉచ్చస్థితి పొందుతారండి. ఎప్పుడు గ్రహాలు ఉచ్చస్థితి నీచ స్థితి అనేది తన ఆపోజిట్గా ఉంటారండి. 7వ స్థానంలో ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. ఇప్పుడు శని చూడండి, శని మేషరాశిలో నీచ స్థితి. ఉచ్చస్థితి ఎక్కడంటే అదే 7వ రాశి ఏదవుతుందండి, తులారాశి వస్తుంది. అప్పుడు తులారాశిలో శని అనే గ్రహము ఉచ్చస్థితి పొందుతారు అనేట్టుగా అర్థం అండి. సో మనము ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, నెక్స్ట్ అది ఆటోమేటిక్గా మనము రివర్స్గా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట.